వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి వైభవాన్ని చాటే సాయి లక్కరాజు రచించిన మంచికి మారు పేరు పెడితే అనే గీత చిత్రీకరణ ఆదివారం ప్రారంభించారు. స్వరలయ వేదిక అధ్యక్షులు లక్కరాజు సాయి ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ కొత్తపేటలోని నాగ కళా మందిరం నందు ప్రారంభించారు. దశాబ్ద కాలం క్రితం తెనాలి నాటక, నృత్య, సాహిత్య, సంగీత వైభవాన్ని ముందు తరాలకు తెలియచేయాలన్న సంకల్పంతో ఒక గేయాన్ని రచించి ఆబాల గోపాలాన్ని ఆకర్షించే విధంగా సంగీతాన్ని సమకూర్చామని, ఈ గేయాన్ని ఆదివారం నుండి నిర్మలా రమేష్ నృత్య దర్శకత్వంలో చిన్నారులపై చిత్రీకరించినట్లు సాయి లక్కరాజు తెలిపారు. నాగకళా మందిర్, వైకుంఠపురం తదితర ప్రాంతాల్లో ఈ పాట చిత్రీకరణ ఉంటుందని తెలిపారు. తెనాలి వైభవం గురించి ఒక పాట రాశాం. సంగీత, సాహిత్య, నృత్య, కళా, సంగీత రంగాలలో తెనాలి ఎంత ప్రసిద్ధిగాంచిందని తెలుసు. అందరూ నాటక రంగం చెప్తారు, కానీ మిగతా వాటిలో కూడా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. కొడవగండి కుటుంబరావు 50 ఏళ్ళు సాహిత్యం ఏలిన ఆయన. ఇలా ఎంతోమంది, ఒకళ్ళిద్దరు కాదు, చెప్పడం మొదలు పెడితే మనకు 2-3 గంటలు కాదు, ఒకరోజు చెప్పినా కూడా అంతమంది ప్రసిద్ధులైన కళాకారులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి కళాకారులను ప్రశ్నిస్తూ మన తెనాలి గురించి ముందు తరాలు తెలియడం కోసమని ఈ పాట చిత్రీకరణ మొదలుపెట్టాము. నిర్మలా రమేష్ గారి నృత్య దర్శకత్వంలో వారి చిన్నారులతో ఈరోజు ఓపెనింగ్ షాట్ తీస్తున్నాము. ఇది అయినాక ఇది ఇంకా 2 నెలలు నడుస్తుంది. నవంబర్ 1కి ఇది పూర్తయి ఎడిటింగ్ చేసుకుని అప్పుడు విడుదల చేద్దామని పెట్టుకున్నాం. ఈ దీర్ఘకాల ప్రణాళిక పెట్టుకున్న కారణం ఏంటంటే తెనాల్లో ఎక్కడెక్కడో ఉన్న మహానుభావులు వాళ్ళంతా కూడా ఈ కొంత ఇంటర్వ్యూలు తీసుకోవాలి. వాళ్ళ గురించి కూడా బెస్ట్ విషెస్ తీసుకోవాలి. రాబోయే 100-150 సంవత్సరాలు ఈ పాట బతికేటట్టు ఈ పాట చిత్రీకరణ చేస్తున్నాం. మన తెనాలి గురించి, తెనాలి గొప్పతనాన్ని గురించి స్వరలయ అధ్యక్షులు సాయి లక్కరాజు గారు చక్కటి పాట రాశారు. దానికి సంగీతాన్ని సమకూర్చారు. అందరూ చాలా చక్కటి పాటకి నృత్యాన్ని చేయించే అవకాశం నాకు ఇచ్చారు. దానికి తెనాలిలో పుట్టి పెరిగిన, ఇక్కడ జన్మించిన ఇదిగా నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జూలై నెల సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో సమాజానికి తమ నైపుణ్యంతో సేవలందిస్తున్న వారికి అందించే అభినందన పురస్కారంలో భాగంగా మృదంగ విద్వాంసులు విద్వాన్ కానూరి వెంకట రామకృష్ణకు మానవతా అభినందన పురస్కారం అందజేశారు. అదేవిధంగా మానవతా సభ్యులు తన్నీరు శ్రీనివాసరావు విద్యార్థిని హాస్టల్ ఫీజు నిమిత్తం 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మరియు పేద బ్రాహ్మణ మహిళా వివాహం నిమిత్తం విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య సహకారంతో 20,000 మరియు మానవతా తరపున 10,000 మొత్తం 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉంటాయని అధ్యక్షులు కటకం ప్రసాద్ తెలిపారు. అనంతరం కానూరు వెంకట రామకృష్ణచే మృదంగ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు విద్వాన్ శ్రీ కానూరి వెంకట రామకృష్ణ గారికి మృదంగ విద్వాంసులు మరియు ఘటమిస్టు స్పెషలిస్ట్గా ఏఆర్లోను వివిధ సంస్థలకు తమ నైపుణ్యం ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించేశారు. ఆయనకి ఈరోజు అభినందన పురస్కారం ఇవ్వడం జరిగింది. అట్లానే ఇంకొకటి, ఒక పేద బ్రాహ్మణ మహిళకు ఆర్థిక సహాయం చేయడానికి విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య గారు 20,000 రూపాయలు ఇచ్చారు. దానికి తోడుగా మరో 10,000 రూపాయలు మానవతా సంస్థ ద్వారా కలిపి 30,000 రూపాయలు ఒక పేద బ్రాహ్మణ మహిళ వివాహానికి ఇవ్వడం జరిగింది. మరియు మా కన్వీనరు తన్నీరు శ్రీనివాసబాబు గారు ఒక విద్యార్థినికి ప్రతి సంవత్సరం హాస్టల్కి అయ్యే ఖర్చునంతా భరిస్తూ ఆ సందర్భంగా ఈరోజు 25,000 రూపాయల పాపకి ఇవ్వడం జరిగింది. మానవతా విలువలు ప్రమోట్ అవ్వాలి సమాజంలో అనేది ఒక మంచి ఉద్దేశంతో ఆ ఊర్లో ఉన్న ఎమినెంట్ పర్సనాలిటీస్, విద్యావేత్తలు ఈ మానవతా సంస్థతో అసోసియేట్ అయితే సమాజం మీద వాళ్ళ ఇంపాక్ట్ చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంస్థ నడపడుతుంది. దాంతోపాటు పేదలకు సహాయం చేయటం, ఎడ్యుకేషన్ సహాయం చేయటం, అతి ముఖ్యంగా
ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే క్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాసెస్లో బాగా చేయటం. మీకు ఒక 5 నిమిషాల్లో ఈ మానవతా స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్తున్నాను. మానవతా శాఖకి మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి డైరెక్టర్స్ కమిటీ అంటారు, 2 అడ్వైజరీ కమిటీ అని ఉంటుంది, 3 ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. పేద విద్యార్థికి సంవత్సరానికి 50,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. కరెక్ట్ స్టూడెంట్ని సార్ ఐడెంటిఫై చేస్తాం, ఐడెంటిఫై చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. మన ఆనంద గారికి కూడా మానవత తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే తెనాలి మండలం అంగల్కుదుర్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తెనాలి సునయన ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరం నందు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ ఈ ఊరు శ్రీకాంత్ ఈ ఊరు సునయన వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు ఇచ్చి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ అంగల్కుదురులో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరెవరికైతే శుక్లాలు ఉన్నాయో, కంటికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ చూసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. శుక్లాలు ఉన్న వాళ్ళకి మా హాస్పిటల్ తీసుకెళ్ళి ఫ్రీగా సర్జరీ చేసి పంపించడం జరుగుతుంది. చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీమ్ యంగ్ జనరేషన్ సభ్యులు అభినందనీయులని అంగల్కుదురు గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి అన్నారు. పట్టణ మారిస్పేట NCRNM పాఠశాల వద్ద డ్రైన్ల వెంబడి నివసిస్తున్న నివాసితులకు మెయిన్ రోడ్కు వచ్చేందుకు సరైన నడకదారి లేని కారణంగా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో డ్రైన్ పై అప్రోచ్ను ఏర్పాటు చేయగా ఆదివారం దానిని వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సుమారు 50,000 రూపాయలతో నిర్మించిన ఈ అప్రోచ్ అక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా పద్మ, శ్రీను అనే పక్షవాతం బారిన పడిన దంపతులు చిన్న దారి గుండా మెయిన్ రోడ్కు వచ్చే క్రమంలో అనేకసార్లు డ్రైన్లో పడిన ఘటనలు ఉన్నాయని, వారి ఇబ్బందిని గమనించి యంగ్ జనరేషన్ టీం వ్యవస్థాపకులు సాదిక్ మరియు వారి సభ్యులు ఈ అప్రోచ్ వంతెన నిర్మాణం చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. చదువుతో పాటు కొన్ని సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న వారి సేవలను కొనియాడారు. ఈ డ్రైన్ మీద ఉన్నటువంటి ఒక గట్టు మీద, ఒక అడుగున్నర ఉన్నటువంటి గట్టు మీద మెయిన్ రోడ్ పక్కన రోడ్డు మీదకి చేరుకోవాలంటే సర్కస్ చేసినట్టే, ఎవరు ఆ కాలంలో పడిపోతారు అనే దాంట్లో ఒక 25 సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నారు. ఇక్కడ అలానే కొంతమంది కొద్దిగా స్తోమత ఉన్నాళ్ళు కొద్దిగా ఖర్చు పెట్టుకొని ఈ డ్రైన్ కట్టు ఇటు అప్రోచ్ చేసుకొని వాళ్ళు రాకపోకలు సాగిస్తున్నారు. ఆ కొద్దిపాటి ఇది కూడా చేసుకోలేని వాళ్ళు పాపం అనేక ఇబ్బందులు పడుతూ ఎన్నోసార్లు ఆ డ్రైన్లో కూడా పడిపోయి కూడా వాళ్ళు ఆ మురుగు నీళ్లు తాగి ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో చూసి వాళ్ళని రక్షించటం, అట్లాంటి సందర్భాలు కూడా ఇక్కడ చెప్తుంటే చాలా ఆశ్చర్యం, బాధాకరంగా ఉంటుంది. ఇక్కడ ఈ యంగ్ జనరేషన్ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా ఈ కట్ట మీద ఒక పద్మ, శ్రీను అనే వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు ఆరోగ్యపరంగా చూసుకుంటే ఇద్దరు కూడా పెరాలసిస్ వచ్చి చాలా కష్టాల్లో, ఇంట్లో నుంచి బయటికి కూడా నడవలేని స్థితిలో ఉన్నారు. కనీసం కొద్దిపాటి ఇల్లు, ఆ ఇంట్లోంచి ఏదైనా రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఆ అడుగు జాగా మీద నడవలేక పాపం హాస్పిటల్కి అట్లా వెళ్ళాలన్నా కానీ నడిచే పరిస్థితి లేక చాలా కష్టాల్లో ఉన్న తరుణంలో ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు అప్రోచ్ ఒక 50,000 రూపాయలు పెట్టి చక్కగా అప్రోచ్ కల్పించడం అనేది నిజంగా మేము హృదయపూర్వకంగా ఈ యూత్ అందరం కూడా అభినందిస్తున్నాం. నేను ఇళ్ళల్లో పని చేసుకుంటాను. మా ఆయన పెరాలసిస్ వచ్చి ఆయన పడిపోయాడు. నేను మొన్న ఫిబ్రవరి 2-3 నెలల నుంచి పడిపోయాను.
ఈ కట్టు మేము నడవపోయేలాగా ఎవరు తెలిసిన వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళకి ఫోన్ చేస్తాం. వాళ్ళు వచ్చారు, వచ్చి మా పరిస్థితి చూసి మాకు వేశారు. ఆ పిల్లలు బాగా మాకు హాస్పిటల్ తీసుకెళ్ళి దగ్గర ఉండి చూశారు. మా పిల్లలు కూడా చూడాలి. వాళ్ళ అమ్మ నాన్న కట్టింది మాలాంటి వాళ్ళ కోసం అనుకుంటా. దేవుళ్ళలాగా వచ్చి సాయం చేసి చూశారు. గతంలో టైలరింగ్ వ్యాపారం చేసుకుంటూ ఆయన జీవనం అనేది కొనసాగించుకునేవాళ్ళు. అలానే పక్షవాతం రావడంతో ఆర్థికంగా కూడా ఇల్లు గడవడం ఎంతో ఇబ్బంది అయింది. ఆ తర్వాత వాళ్ళ భార్య అయిన పద్మ గారు ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కప్పులు కడుగుతూ ఇలా నెలకి 3,000, 4,000తో ఆవిడ జీవనం అనేది కొనసాగిస్తున్నారు. మరి ఇటీవల 3 నెలల క్రితం పద్మ గారికి కూడా పక్షవాతం రావడంతో ఆవిడ యంగ్ జనరేషన్ టీంని సంప్రదించి ఇలా మీరందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, మాకు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయని ఒక్కసారి వచ్చి మా పరిస్థితి చూడండి అని కోరగా వెంటనే మా యంగ్ జనరేషన్ టీం వెళ్ళి ఆంటీ పరిస్థితి చూడటం జరిగింది. సో చూడంగానే ఎంత ఇబ్బందిగా ఉందంటే ఉన్న 1 అడుగు 1.5 అడుగులో వాళ్ళు అనేది సుమారు 25 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. సో ఆ తరుణంలో మాకు నడవడానికి ఒక చిన్న బ్రిడ్జ్, అలానే కొంచెం వాళ్ళ ట్రీట్మెంట్కి ఏదైనా చేయగలమేమో అలా చేయండి అని మాకు కోరగా మా యంగ్ జనరేషన్ టీం తరఫున పద్మ గారి కుటుంబానికి మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తున్నాము. అలానే ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున సుమారు 50,000 రూపాయలు ఖర్చు చేసి ఆ కుటుంబానికి అనేది ఒక చిన్న బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు జరిగాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. కొల్లూరు మండలం జువ్వలపాలెంలో కేవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.